పక్షిరాజు అంటే గ్రద్ద. గ్రద్ద ఆకాశంలో 2 రెక్కలను చాపి పైకి ఎగురుతుంది. ఆ 2 రెక్కలు ఏంటో తెలుసా? ఒక రెక్క ఏమో ప్రార్థన, ఒక రెక్క ఏమో వాక్యం. ఆ 2 రెక్కలను గ్రద్దను మీరు ఎప్పుడైనా కూర్చొని పరిశీలన చేయండి. అది ఎంత నిబ్బరముగా గాల్లో ఎగురుతుందంటే అన్ని పక్షుల్లాగా ఇలా ఊగుకుంటూ ఏమది పోదు. రెక్కలు ఇలా జాపిందంటే అట్లే పోతుంటుంది. అది దాని ఎలా ఉంటుందంటే దాని రాజరికమే వేరుగా ఉంటుంది. ఎందుకు? దానిలో ఒక కాన్ఫిడెన్స్ ఉంది, దానిలో ఒక ధైర్యం ఉంది, నన్ను ఎవ్వరు ఏమీ చేసుకోలేరని. చూడండి, 2 రెక్కలను బాగా చాపి అది గాలిలో ఎగురుతూ ఉందంట గ్రద్ద. అప్పుడు ఒక కాకి దాని తల మీదకి ఎక్కి గ్రద్దను పొడుస్తూ ఉందట, చాలా సతాయిస్తూ ఉందట. సతాయిస్తూ ఉంటే ఈ గ్రద్ద ఏమనలేదట, అనకుండా మెల్లగా తన వేగాన్ని పెంచిందట. తన వేగాన్ని పెంచి పైకి 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 వెళ్తూ ఉంది. అలా పైకి పైకి వెళ్తుండగా కాకి ఊపిరాడము చేత కాలేదు. వెంటనే కాకి ఏమైపోయింది? పైనుంచి కింద పడిపోయింది. పక్షిరాజు ఏం చేస్తుందట? దానికి మహాశక్తిని బట్టి ఏమంటే ఎలా ఉందంట? బలవంతురాలుగా అలాగ ఉండాలట మనము. మనము ప్రార్థన వాక్యములో బలముగా ఉన్నప్పుడు మన పక్షులు వచ్చి మనల్ని పొడుస్తాయి. సాతాను శక్తులు వచ్చి మనల్ని ఏదో ఒక రూపంలో సతాయిస్తూ వేదనకు గురి చేస్తాయి. అప్పుడు మనం ఏం చేయాలా? ఆ కాకి వచ్చి పొడిచిదాన్ని ఇట్టి ఇదిలించుకోవడం కాదు, నిబ్బరము కలిగి పక్షిరాజులాగా పైకి ఎగురుతూ వెళ్ళాలి. అలా వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే, నువ్వు ఎప్పుడైతే దేవునితో అటువంటి కనెక్షన్స్ పెట్టుకుంటావో తెలియకుండానే నీ శత్రువు కింద పడిపోతాడు. ఆ కాకి పడిపోయినట్లు నేను సతాయించేవారు, నీకు వచ్చే సమస్యలు, నీకున్నటువంటి ఏ ఇబ్బంది అయినా ఎలా అయితే కింద పడిపోయి తీరుతుంది.